ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమవుతారు. ఇటీవల ఏపీలో మొంతా తుఫాన్తో జరిగిన పంటలు, ఇతర నష్టాల అంచనాల సమగ్ర నివేదికను వారికి అందించి వీలైనంత వేగంగా సాయం చేయాలని కోరనున్నారు. ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమవుతారు. ఇటీవల ఏపీలో మొంతా తుఫాన్తో జరిగిన పంటలు, ఇతర నష్టాల అంచనాల సమగ్ర నివేదికను వారికి అందించి వీలైనంత వేగంగా సాయం చేయాలని కోరనున్నారు. ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీ విద్యా ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి నారా లోకేష్ సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ చేరుకున్నారు. వాళ్ళిద్దరు ప్రస్తుతానికి పార్లమెంట్ చేరుకున్నారు. పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఇతర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే వారి సమయాన్ని కూడా కోరినట్టు తెలిసింది. అయితే ప్రధానంగా మొంతా తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదిక సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్రం జరిగిన నష్టము, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు, మొంతా తుఫాన్ వల్ల రాష్ట్రం ఏ మేరకు నష్టపోయిందనే అంశానికి సంబంధించి ఇప్పుడు ఒక అంచనాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అందజేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సిఐ సదస్సు కావచ్చు, దాని అనంతరం జరిగిన పరిణామాలు కావచ్చు, మొంతా తుఫాన్ వల్ల రైతులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో అరటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై కూడా కేంద్ర హోంమంత్రి దృష్టితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి కూడా తీసుకెళ్లబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కాస్త క్రితం వారు పార్లమెంట్ చేరుకున్నారు. పార్లమెంట్ లో ఈ రోజు మంత్రులందరూ కూడా కలిసి రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కూడా వారిని కోరబోతున్నారు. సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకోబోతున్నారు మంత్రి నారా లోకేష్. ఓకే, థ్యాంక్ యూ.